హిందూపురంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు పచ్చ పార్టీ నేతలు. దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేశారు. పార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ లాక్కుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బరి తెగించి బేరసారాలు ఆడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 16 మందిని టీడీపీ లాగేసుకుంది. అప్రజాస్వామికంగా 23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే నైతిక విజయం తమ పార్టీదేనని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. టీడీపీ దాడులు దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం అనైతికమన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మొత్తం 38 వార్డులు ఉన్న హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 మంది కౌన్సిలర్ల బలం ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి ప్రలోభాలకు గురిచేసి వైఎస్ఆర్సీపీ సభ్యులను టీడీపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదంటున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి అనేక అక్రమాలు చోటు చేసుకున్న ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ప్రధానంగా ఎట్లా చూశారు ప్రకాష్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా మెజార్టీ ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులతో టీడీపీ వాళ్ళు లాక్కొని అక్కడ చైర్మన్ పదవిని కైవసం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు మొత్తం? ఇది తెలుగుదేశం పార్టీ యొక్క డొల్లతనం బయటపడుతూ ఉంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సూపర్ 6ను అటకెక్కించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పదవులు దక్కించుకోవాలంటే అడ్డదారులే శరణం అనేటువంటి పద్ధతిలో ఈరోజు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అక్కడ చేయడం అనేది చాలా విచారకరము. ఈయన పూర్తిగా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని విస్మరించినాడు. చుట్టపు చూపుగా ఈ 8 నెలల్లో 3 సార్లు ఇచ్చినాడు. ఆయన సినిమాలకు పరిమితమైనాడు, అన్స్టాపబుల్ షోలకు పరిమితమైనాడు. ఆయన ఒక డాకు మహారాజుగా తనను తాను అభివర్ణించుకుంటాడు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక డాకుగా అక్కడ ఒక బందిపోటుగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు దోపిడీ చేసినాడు హిందూపురంలో. దాదాపుగా 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలవగా 8 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. మరి ఈరోజు ఏకంగా 23 మంది తెలుగుదేశం పార్టీ వైపు కౌన్సిలర్లు కనపడుతూ ఉన్నారంటే చట్టవిరుద్ధంగా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నయానో భయానో బుజ్జగించో బెదిరించో ప్రలోభాలకు గురి చేసో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని ఈరోజు వాళ్ళు పొందిన పదవి ఒక పదవి కాదు. గత ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళేం మెరిట్స్ మీద గెలవలే. తెలుగుదేశం పార్టీ మోసంతో గెలిచింది. సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను కొనసాగిస్తామన్నారు. మొత్తంగా కలిపి సంవత్సరానికి 151,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు ఇస్తేనే వాళ్ళు గెలిచారు. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ 13 జిల్లాల అభివృద్ధి గురించి కానీ వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవిస్తారు. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్జన్యకరమైన విధానాలపై యుద్ధం చేస్తారని తెలియజేస్తాను. మొత్తం మీద బెదిరించి ప్రలోభాలు పెట్టి హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికమని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్తో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.